హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో ఏంటనుకుంటున్నారు? చాలా స్పెషల్ రెసిపీ, బాగా ఇష్టపడే రెసిపీ, అందరూ బాగా ఇష్టంగా తినే రెసిపీ. నా ప్రాసెస్ లో సాంబార్ రెసిపీ. ఇలా చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి పెట్టుకోండి. లెట్స్ మేక్ ప్రాసెస్. వంటలు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా నాలా కొత్తగా ట్రై చేస్తూ ఉండండి. చాలా బాగా కుదురుతాయి. సారీ బాగా కుదురుతాయి కాదు, కుదిరే వరకు చెయ్యండి అని. ప్రాసెస్ ఆల్రెడీ చూస్తున్నారు కదా. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు సామాన్ అన్ని వేసి బాగా వేయించుకో. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, మనం ఇందాక అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేయండి. అవన్నీ వేసాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ కూరగాయలు మగ్గనివ్వండి. ఎక్కువ మగ్గిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఎందుకంటే అవి చింతపండు రసంలో ఆల్రెడీ ఉడుకుతాయి కాబట్టి. కూరగాయలన్నీ బాగా వేయించుకొని అటు ఇటు కలుపుతూ ఉండండి, అడుగు మాడకుండా. ఏంటి విషయాలు చెప్పండి కామెంట్ బాక్స్ లో. మీరు ఏం వండుకున్నారు, రోజు మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు? ఎప్పుడు రొటీన్ గా పప్పు వంకాయ, పప్పు తోటకూర, పప్పు గోంగూర, పప్పు పాలకూర కాకుండా ఈ విధంగా అన్ని కూరగాయలు వేసి ఒక్కసారి సాంబార్ ని ట్రై చేయండి. మనమైతే మాటల్లో పడిపోయి రెసిపీ ప్రాసెస్ వదిలేసాం. ఇప్పుడైతే కూరగాయలన్నీ మగ్గాక ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా కలపండి. నేను వీడియోలో వెంటనే వేసేస్తున్నానని మీరు అలా వేసేయద్దు. నేను వీడియోని షార్ట్ చేయడం కోసం అలా ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నాను. పసుపు, కారం, పచ్చివాసన అంతా పోయేంత వరకు ఉడికించిన తర్వాత కొంచెం పప్పు వేసి దాన్ని కూడా కొద్దిసేపు ఉడికించి నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని మెత్తగా పిచ్చుకొని రసాన్ని తీసి అందులో వేసుకోండి. చింతపండు రసం కూడా వేసాక ఇప్పుడు ఉంటది సాంబార్ రెసిపీ. అంటే ఎవరైనా అలాగా స్టవ్ మీద ఏమైనా పెట్టి మర్చిపోయే వాళ్ళు ఉన్నారా? అలా ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే అంతసేపు మరగాలి కాబట్టి, అంతసేపు మరిగితే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి. అప్పుడు కొత్తిమీరని కొంచెం సాంబార్ పొడిని వేసుకొని నిదానంగా అది ఎంతవరకు మరుగుతుందో అంతవరకు మరిగించండి. అలా అని పెట్టిన సాంబార్ అంతా మరిగిపోయే వరకు కాదండోయ్, ఆ పలచగా ఉన్నదంతా కొంచెం చిక్కబడే వరకు, ఆ కూరగాయలు బాగా ఉడికేంత వరకు, మనం పెట్టినది కొంచెం కిందకి డౌన్ దిగేంత వరకు. నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను సాంబారు, ఎందుకంటే సింపుల్ గా, ఈజీగా, టేస్టీగా కూడా ఉంటుంది. మీరైతే ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే ప్రాసెస్ కూడా కామెంట్ లో పిన్ చేసి పెట్టండి, నేను అది కూడా ట్రై చేస్తాను. ఇకైతే పిల్లలకి హాలిడేస్ అయిపోయి మనము కూడా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాల్సిన టైం వచ్చింది. గంటలు ఆ వన్ రూమ్ లో పడి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తే పిల్లలు బస్సులు వెళ్ళిపోతాయి కాబట్టి మనకు అన్ని క్విక్ రెసిపీస్ కావాలి, అలాగే టేస్ట్ బాగుండాలి, పిల్లలు ఇష్టంగా తినాలి. అలాంటి రెసిపీస్ అన్ని నేను షేర్ చేస్తూ ఉంటాను మీకు. విషయం సాంబార్ టేస్ట్ అద్దరిపోయింది. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.